ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో కొంతమంది పిచ్చోళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ ఏమయ్యా అంటే మీ ఎంపీటీసీని కిడ్నాప్ చేశారని ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే మీ పార్టీకి సంబంధించిన వాళ్ళయ్యా. మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కంప్లైంట్ పెడితే పోలీసు వాళ్ళు విచారణ జరిపించడానికి పిలిపిస్తే తప్ప. దాంట్లో మా నాయకుడికి ఏం సంబంధము, మా పార్టీ తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం అయ్యా? ఇంకోటి చెప్తాడు, తలుపుల మండలంలో ఒక వార్డు మెంబర్కి ఎక్కువ, ఒక ఎంపీటీసీకి తక్కువ. ఆయన మెజార్టీ గురించి మాట్లాడతాడు. కనీసం నీ వార్డు బూత్లో ఎంత మెజార్టీ వచ్చిందో ఒక దూరి నువ్వు తెలుసుకోవయ్యా. ఒక పుష్పం ఏం పుష్పమో ఆయన తెలియదు నాకైతే. ఇంకోడు నల్లజరు కన్వీనర్ చెప్తాడు. అదే నల్లజరు కన్వీనర్ 2019లో మా నాయకుడు కదిరి నియోజక శాసనసభ్యుల దగ్గరకు వచ్చి కాళ్ళ దగ్గరకు వచ్చి పార్టీ కండవా కప్పుకున్నావా లేదా, చర్చకు సిద్ధమా నువ్వు? ఇకపోతే ఒరిస్సా రోడ్లో పిచ్చి పట్టిన ఒక వ్యక్తి తిరుగుతుంటాడు. ఆయన మాట్లాడుతున్నాడు, దొంగ దొంగ అని మా నాయకుడికి. నీకు అర్హత లేదు, దొంగ ఎవరో దొర ఎవరో ఇప్పుడు అడిగేస్తున్నా. గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు 5 సంవత్సరాలు పరిపాలించినారే, ఏ రోజైనా ఒక్కరోజైనా నియోజకవర్గం వదిలిపెట్టిపోయినాడా మా నాయకుడు? చెప్పండి. అదే మీ పైన కంప్లైంట్ ఒకటి మీ బావనో బామార్దినో ఈ నియోజకవర్గంకి వచ్చి అభ్యర్థిగా నిలబెట్టినారు. నిలబెట్టిన తర్వాత ఒక తప్పుడు సిగ్నేచర్ పెట్టి ఫోర్జరీ చేసి ఆస్తి కాజేయాలని చెప్పేసి ఫోర్జరీ సంతకం పెట్టి ఆస్తి కాజేశారు. దొంగతనం చేస్తాని సిఐ పోలీస్ స్టేషన్ లో వాళ్ళు కంప్లైంట్ ఇస్తాని ఎఫ్ఐఆర్ బుక్ అయింది. 3 నెలలు ఏ విధంగా మీరు పరారైనా? మీరు నిజంగా దొంగలు కాకపోతే మేము దొంగలు కాము, రాజస్థానంలో పోరాడి మీరు నిజంగా దొంగలు కాబట్టి పరారైనారు ఆ రోజు. ఇప్పుడు కూడా నా పేరు మీద కూడా కేసులు ఉన్నాయని చెప్తున్నావు. అక్రమంగా పెట్టారయ్యా మీరు కేసులు. ఎందుకు మేము ముస్లింస్ ఒక బదులు ఉంటామని చెప్తున్నారు. ఆ రోజు మేము ముస్లింగా కనిపించలేదా? నీకు బుద్ధి లేదు, అడ్డగాలిదా ఏమంటే మాట్లాడుతున్నావు. రాత్రి అనగా 12 గంటలకి నేను ఊర్లో లేకపోతే మా ఇంటికి పోలీసు వాళ్ళకి పంపించలేదా మీరు? నువ్వు కానీ నీ తమ్ముడు పరికి సాధకు కానీ నిత్యం పోలీసు వాళ్ళకి పంపించడం, మా ఇంట్లో టార్చర్ చేయడం. నా భార్య అయితే బాధపడితే ఏం అవసరం అంటే కూడా మా భార్య నువ్వు ఏం పర్వాలేదు నేను చూసుకుంటాను పిల్లలకి, నువ్వు గట్టిగా ఉండు. మా నాయకుడు కూడా నీకు ఏమున్నా నేనున్నానని చెప్పేసి గట్టిగా ఆ రోజు ప్రజల కోసం నిత్యం ప్రజల కోసం సమస్యలపై పోరాడి అక్రమంగా బనాయించిన నీచమైన చరిత్ర ఇది. అదే నువ్వు ఒలిసా రోడ్డు నిర్మించుకున్నావే పర్కి కాంప్లెక్స్, దాని పేరు మార్చు, నీ పేరే మార్చుకో. రాబర్ట్ షామీర్ అని పెట్టుకో, లేకపోతే విల్సన్ షామీర్ అని పెట్టుకో. వాళ్ళ ప్రాపర్టీ సంపాదించిన కదా నువ్వు ప్రాపర్టీని కొనిండేది. ఇకపోతే నీ తల్లిదండ్రుల గురించి చెప్తావా? నీ పుట్టించినప్పటి నుంచి ఈ విధవని ఎందుకు పుట్టించినామయ్యా అని నిరంతరం మీ తండ్రి ఒలిసారులో కూర్చొని తిట్టేవాడు. గుర్తుందా నీకు? తల్లి తండ్రిని చూడలేని ఒక సన్యాసి నువ్వైతే నీ గురించి మాట్లాడడం వేస్ట్. ఇకపోతే దయచేసి వినోభం కాదు, ప్రజలకు కూడా ఒక వినోభం తెలియజేసుకుంటానా. ముస్లిం అని నిత్యం చెప్పుకుంటానే నిరుపేద కుటుంబాలకు చెందిన ముస్లిం కుటుంబాలకు ఏ రోజైనా నువ్వు కానీ ఇప్పుడు ఇన్ఛార్జ్ గా ఉన్న నీ బామారిది కానీ ఏ రోజైనా ముస్లిం కుటుంబానికి ఆర్థికంగా ఆదుకున్నారా? ముస్లిం కుటుంబానికి చెందిన మహిళలకు కానీ ఆడపడుచులు కానీ వివాహాలు జరిపించినారా? ఏ విధంగా మీరు ముస్లిం అవుతారా? కేవలం ఎలక్షన్ రావడం నేను ముస్లిం, టోపీ పెట్టడం నేను ముస్లిం, మా ఓట్లు వేసింది. ముస్లిం సమాజానికి ఏం చేస్తారు మీరు? ఒక్కోరు ప్రాపర్టీలు ఎన్ని కమ్మినావో నీ పైన అన్ని విచారణ జరిపిస్తాం. మా నాయకుడిని అన్న దీని గురించి పోదాం అంటే వద్దు, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకి పిలిపించి మీరు కంప్లైంట్ మాత్రమే ఏంటి అని చెప్పి మాకు కట్టడి చేశారు కాబట్టి ఈ రోజు మీరు ఉన్నారు. లేకపోతే అదే న్యాయ వ్యవస్థల్ని పక్కన పెడితే కన్నా ఒక్క రోజు కూడా మీ ఊళ్ళో ఉండలేరు. మీరు చేసిన ఇన్ని పాపాలు కాదు. ఒక మహిళ కూలి కోసం వస్తే ఆ మహిళను నువ్వు తన్ని ఏం చేసావు? వాళ్ళ ఇంటికి పోతే నా కాళ్ళు చేతులు పట్టుకొని ఏడ్చింది ఆయమ్మ కూడా. పెద్దయమ్మ వృద్ధుల 65 సంవత్సరాలు చెందిన ఆయమ్మ నువ్వు కాళ్ళతో తన్నినావు. రామ కంప్లైంట్ లేదు నాయన ప్రభుత్వం వాళ్తుంది, జగన్మోహన్ రెడ్డి నీచుడంట, అంతా భయపడిస్తున్నారు, దయచేసి మాది చిన్న కుటుంబం అయినా ఏమైనా అంటే వద్దు నాయన కేసులు అని చెప్తే లేదు లేమా మా ప్రభుత్వం వస్తానే మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని ఆ రోజు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇది మీ చరిత్ర. నీ బామాది ఎక్కడో తెలియని ఇప్పుడు రవి నల్లజరు కన్వీనర్ ఏం చెప్తున్నాడు? రాండి, నిజంగా పోరాడిన నాయకులు రాండి, కార్యకర్తలు రాండి. నిజంగా పోరాడిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ రోజు మీ పార్టీ గుర్తించింది? పార్టీ జెండా పట్టుకొని ఎవరికి మీ తమ్ముడికి చైర్మన్ చేసింది? పార్టీ అసలు గుర్తింపు లేని పార్టీ మెంబర్షిప్ లేని వ్యక్తిని ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ప్రకటించిన నీచమైన పార్టీ మీది. ఖబర్దార్, పరికి కాదు శాంసన్
ఖబర్దార్, మా నాయకుడి గురించి మాట్లాడితే గానీ నీకు అర్హత లేదు, మా గురించి మాట్లాడే అర్హత లేదు అని తెలియజేసుకుంటున్నాను. పర్కీష్ షామీర్ అనే వ్యక్తి ముస్లిం సమాజానికి చెడ్డ పేరు తెస్తున్నాడు. క్రిస్టియన్ ఆలసీలు దొబ్బేసి 50 మంది ముస్లింలు అమాయకులని నువ్వు నీ యొక్క అలీబాబా అబ్దొంగల మాదిరిగా పేర్లు చేర్చినావు. నీ చరిత్ర తెలియదు అనుకుంటున్నావా? అరే పర్కీష్ షామీర్ ఇప్పుడే చెప్తున్నా, మా నాయకుడు మాకు చేతులు కట్టేస్తాడు, ఎప్పటికైనా నిరంతరం అదే చెప్తున్నాడు, న్యాయ వ్యవస్థలోనే తగ్గి మనం పని చేయాలి, మన చేతులు కట్టే అదే కనుక మా నాయకుడు కళ్ళు మూసుకొని 2 నిమిషాలు మౌనం పాటిస్తే కాళ్ళ కింద తొక్కి మీ నరాలు తీస్తాము, మీరు చేసిన తప్పుల గురించి హెచ్చరిస్తున్నాము.